ఈరోజు యెషయా 43వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మేలుచును, మీరు దాన్ని నాలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారి నదులలో పారు చేయుచున్నాను. అంటే మనకి ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఏ బాధలున్నా అవన్నీ తీసేసి ఏది అసాధ్యం ఉన్నా అవన్నిటిని సాధ్యమయ్యేటట్టు చేస్తాడు. అంటే అరణ్యంలో అసలు నీళ్ళు ఉండవు, ఏముండవు, అయినా కూడా దేవుడు ఒక నదులు అనేటివి మనకు చేస్తాడు. అంటే ఒక దారిని చేస్తాడు, ఏమి లేని దగ్గర ఒక దారి. కానీ దారిలో మనం ఒంటరిగా నడవాలా? కాదు. మనకి దేవుడు చెప్తాడు ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్తాడు, నీ ముందర నడిచేవాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుము, విస్మయమెందకుము అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. అంటే దేవుడు చెప్తున్నాడు, మన దారిలో మనమే కాదు, దేవుడు కూడా మనతో నడుస్తాడు. ఎప్పుడైనా సరే మనతో దేవుడు ఉంటాడు. కొత్త సంవత్సరంలో కూడా దేవుడు మనతో ఉంటాడు. ఇంకా బైబిల్లో ఏమంటాడంటే, దేవుడు మనం చేసే పనులు కాదు, మనం దేవుడికి అన్ని అప్పగించినాం అనుకో, అప్పుడు మన జీవితం ఎప్పుడైనా కూడా ఫలిస్తుంది. మనం చేసింది ఎప్పుడూ ఫలిస్తుంది, కానీ మనం దేవుడిని నమ్మి చేస్తేనే ఫలిస్తుంది. అంటే ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకి ఏది అసాధ్యంగా ఉన్నాడో అది సాధ్యం చేస్తాడు. ఇంకా మనతో పాటే ఉంటాడు, మనతో పాటు ఉంటాడు, ఇవన్నీ చేస్తాడు. కాబట్టి మనం జీవితాన్ని, కొత్త సంవత్సర జీవితాన్ని మనం దేవుడికి ఇస్తే అది ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.